హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ కిచెన్ అండ్ లోక్స్ అండి. నేను మీ ముందుకు ఈరోజు ఒక కొత్త రెసిపీతో అయితే ముందుకు వచ్చేసాను. స్నాక్ ఐటమ్ అండి. ఈవినింగ్ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. నేను దీనికోసం అయితే బఠానీల్ని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకోవడానికి టైం లేని వాళ్ళు 2 to 3 అవర్స్ అయితే నానబెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా అయితే ఉడికించేసుకోవాలి. ఆ ఉడికేలోపు మనము ఫ్రై కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం క్యారెట్ తురుము, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకున్నానండి. ఒక 2-3 పచ్చిమిర్చీలను కూడా చీలికలుగా అయితే కట్ చేసుకోవాలి. కొద్దిగా పచ్చి కొబ్బరిని తురుముకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే. ఇప్పుడు ఫ్రై కోసము ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పెట్టేసుకుని వేడి చేసుకుంటున్నాను. ఇందులోకి పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకుని ఉంచుకున్న సన్న ఆనియన్స్ని తీసి ఇందులోకి వేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. ఒక్కసారి ట్రై చేయండి. చిన్నపిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుని ఉంచుకున్న పచ్చిమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చిలు కూడా వేయించుకున్న తర్వాత మనము తురుముకొని ఉంచుకున్న క్యారెట్ తురుము, అలాగే కొబ్బరి తురుము 2 యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. కొబ్బరి తురుము అలాగే క్యారెట్ తురుము ఎక్కువ వేగాల్సిన అవసరం అయితే ఉండదు. పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడికించుకొని ఉంచుకున్న బఠానీలు వేసి కలిపేసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా బఠానీలతో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ విధంగా కనుక మీరు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అబ్బబ్బా ఏమి రుచి అనరామై మరచి